మోసే మోసే వచ్చేశారు, ఫరో సైన్యం వచ్చేశారు అన్నట్టే తండ్రి ఆజ్ఞాపిస్తాడు. మోసే ఆ కర్ర తీసుకొని ఎర్ర సముద్రాన్ని కొట్టమంటే సముద్రము 2 పాయలుగా చీలిపోతుంది. 2 పాయలుగా ఎర్ర సముద్రం చీలిపోతే అందులో గుండా దారిని నీ కోసము నా కోసము సహాయంగా ఆరిన నేల మీద ఇజ్రాయెల్ జనాన్ని మోసేని మొత్తాన్ని నడిపించి అప్పుడు ఫరో సైన్యము మళ్ళీ వస్తూ ఉంటే ఆ సముద్రంలో కొట్టుకొని పోతారు, వీళ్ళంతా గెట్టుకెళ్ళిపోతారు. అలాంటి తండ్రి మన తండ్రి యేసు ప్రభు. నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడిన వ్యక్తి ఎవరంటే నిజమైన దేవుడు ఒక యేసు ప్రభు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఆరాధన లేడు నిజమైన దేవుడు. ఉన్నదల్లా చదువు లేని వాళ్ళనే ఎక్కువ శాతము దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అక్షరం రాని వాళ్ళనే పెంట కుప్పలలో ఉన్నవాడిని నేను పైకి లేపుతానన్నాడు దేవుడు. నీ ముందు నిలబడ్డ ఈ ప్రవీణ్ రాజు చదువుకున్న చదువు 5వ తరగతి ఇలాగా డిగ్రీలు యూనివర్సిటీస్ తెచ్చుకొని బదులు పట్టుకొని చెప్పాలి. తండ్రి జ్ఞానం నువ్వు పో. తండ్రి మోకరించి ప్రార్థిస్తే వ్యభిచారము ఇలాంటి మన చూపుని మనం పరిశుద్ధంగా జీవిస్తే మనకు అప్పుడు వస్తుంది తండ్రి కృప, అప్పుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి తల్లి నమ్మాల్సింది ఏంటంటే బైబిల్లో ఉన్న అక్షరాలను పాటించాలి. మనం వాటి కొరకు ప్రాణం పెట్టి తండ్రి రాకడ వరకు తండ్రి మనల్ని ఎప్పుడు పిలుస్తాడు ఆ పిలుపు వరకు చివరి వరకు నమ్మకంగా జీవిద్దాం. అందరూ ప్రైజ్ రాదు.